అమ్మా త్రిపుర, నేను గల్ఫ్ లాయర్తో మాట్లాడాను. అతను అక్కడ జైలర్ని రిక్వెస్ట్ చేశాడంట. వాళ్ళ నుంచి నీకు ఫోన్ వస్తుందమ్మా. మీ అమ్మగారితో నువ్వు మాట్లాడొచ్చమ్మా. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదమ్మా. త్వరగా అమౌంట్ రెడీ చేసుకోండి. అలాగే సార్. ఉంటానమ్మా. అమ్మకి పడిన శిక్ష తెలిస్తే గాయత్రి అస్సలు తట్టుకోలేదు. అసలే దానికి కొత్తగా పెళ్ళయింది. ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. సుందరి వచ్చేసింది. అమ్మా, అమ్మా, నువ్వు బాధపడకు. ఏంటమ్మా నా కర్మ ఎలా ఉంది? అమ్మా, నీకు నేనున్నాను కదమ్మా. నేను చూసుకుంటాను. చూసుకుంటావు అమ్మా? అయినా 2 రోజులే కదా, నా ఊరి శిక్షకి టైం ఉంది. అయినా 2 రోజుల్లో ఆధారాలు ఎలా తీసుకొస్తావమ్మా? నా తల తింటే నన్ను ఇలా వదిలేయమ్మా. నా గురించి మీరు కష్టాల పాలు కావద్దు. అక్క అక్కడేం చేస్తుంది? అమ్మా, 30 లక్షలు నేను ఏర్పాటు చేస్తానమ్మా. నేను నిన్ను విడిపిస్తాను. నువ్వెక్కువ ఆలోచించకు. నా కోసం మీరు ఇబ్బంది పడకూడదమ్మా. మీకు సహాయంగా ఉందామని నేను ఎంత దూరం వచ్చి